హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఏదో అలా గడిచిపోతున్నాయి రోజులు, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతున్నాయి అంటే అలా అయిపోతున్నాయి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను నిన్న ఒక ఫోటో తీసుకున్నా. నా హెయిర్ది అసలు ఎంత గ్రోత్ వచ్చిందంటే, ఇంకా నేను ఫాలో అయిన టిప్స్, ఇంకా ఎలా కేర్ తీసుకున్నావని చెప్తా. వారానికి ట్వైస్ హెడ్ బాత్ చేస్తా, మ్యాక్స్ 2 days గ్యాప్ ఇస్తా. మా అమ్మ కాల్ చేసిందంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, స్నానం చేసావా, తల స్నానం ఎప్పుడు చేసావు, ఆయిల్ పెట్టుకుంటున్నావా, హెయిర్కి మంచిగా అల్లుకుంటున్నావా, ఊకే అలా వదిలేస్తున్నావా. ఇంకా ఇలా హెయిర్ పెంచుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది రీజన్ మా అమ్మనే. అసలు ఇక అప్పుడు కట్ చేయించుకున్నప్పుడు కొట్టిద్దేమో అనుకున్నా కానీ ఏం చెయ్యలేదు. ఇక జస్ట్ ఇప్పటికీ అంటే అది వేస్ట్, కట్ చేయించుకున్నావు మంచిగా, అంతగానం పెరిగిన హెయిర్ని అందరూ చూడు పెద్ద హెయిర్ ఉండాలని ఎలా చేస్తున్నారు, నువ్వేమో ఉన్న హెయిర్ని కట్ చేయించుకున్నావని జస్ట్ అలా అన్నది కానీ కొట్టలేదు. నేనైతే యాక్చువల్గా కొట్టిద్దని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఏమనలే. ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చెయ్యకు, ఒకసారి నన్ను అడగాల్సింది కదా కట్ చేయించుకుంటున్నా అనే ముందు, ఏమైనా అడిగి చేస్తావు, ఇదెందుకు ఇలా చేసావు అని అన్నది. ఇక తర్వాతకి వచ్చేసి ఇక రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే 2 daysకి ఒకసారి హెడ్ బాత్ చేస్తా, మ్యాక్స్ 2 days గ్యాప్ ఇస్తాను. ఎక్కువ ఇస్తే ఇంకా నాకు హెడేక్ వచ్చేస్తుంది ఎక్కడ లేనిది. ఇంకా క్లినిక్ ప్లస్ షాంపూ వాడతాను నేను, ఇంకా కండిషనర్ ఏమో లోరియల్ వాడుతున్నా, ఇంకొక సీరం యూజ్ చేస్తా, అది లివియాన్ అని ఉంటుంది కదా, ఆ సిరం యూస్ చేస్తా. ఇంకా షాంపూ అది యూస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ షాంపూ పెట్టి రుద్దేయకండి. మినిమం క్వాంటిటీ మన హెయిర్కి ఎంత కావాలో అంతే క్వాంటిటీ తీసుకొని యూస్ చేసుకోవాలి. కానీ అదే ఎక్కువ షాంపూ యూస్ చేశారనుకో హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. తక్కువ యూస్ చేస్తేమో మనం పెట్టుకున్న ఆయిల్ అదంతా పోదు. ఇంకా నేను ఆయిల్ 1 day గ్యాప్ ఇస్తాయి. ఈరోజు హెడ్ బాత్ చేశాను అనుకోండి, ఇక నైట్కి అలా ఏం పెట్టుకొని నెక్స్ట్ డేకి ఆయిల్ పెట్టేసుకొని ఇక 1-2 days ఉంచుతా. అందరు ఏమంటారు ఆయిల్ పెట్టుకుంటే పింపుల్స్ వస్తాయి అది ఇది అంటారు, కానీ అదంతా ఏం కాదు అసలు. మనకు మంచి హెయిర్ గ్రోత్ కావాలంటే కంపల్సరీ 2 daysకి ఒకసారి హెడ్ బాత్ చేయండి. ఇంకా షాంపూ మంచిది వాడండి. మంచిది మీన్స్ మీకు ఏది సెట్ అయితే, ఇంతకు ముందు నుంచి ఏది వాడుతున్నారో అదే కంటిన్యూ చేయండి. మనం వేరే షాంపూస్ చేంజ్ చేయడం వల్ల అది మన హెయిర్కి అంటే సెట్ అవ్వడానికి ఆ టైం పట్టిద్ది చూడండి. ఆ టైంలో అంత హెయిర్ ఫాల్ అవుతుంది, అంత హెయిర్ లాస్ అవుతుంది మనకు, మళ్ళీ అంత వేస్ట్. అదంతా వేరే ట్రై చేయడం వల్ల ఏ షాంపూ యూజ్ చేసినా ఏం చేసినా కానీ కన్సిస్టెంట్గా యూజ్ చేయండి. వేరే చేంజ్ చేస్తే మీ హెయిరే లాస్ అవుతుంది, మీకే హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నా నేను వేరేది వాడకండి అని. ఇంకా నా విషయానికి వస్తే నేను క్లినిక్ ప్లస్సే వాడుతున్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇంకా ఆ కండిషనర్ ఏమో ఈ మధ్య అంటే బీటెక్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను నేను. అప్పుడు ట్రెస్మే అని వాడా, కానీ ఆ స్మెల్కే ఫుల్ హెయిర్ ఫాల్ అయింది అప్పుడు నాకు. ఇక అది సెట్ అవ్వట్లేదని మళ్ళీ లారియల్కి షిఫ్ట్ అయ్యా. మళ్ళీ నేను మధ్యలో ఫ్యూ మంత్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేసి, రీసెంట్గా మీన్స్ ఒక 5-6 months అవుతుంది మళ్ళీ యూస్ చేయడం స్టార్ట్ చేసి. ఎందుకు యూస్ చేస్తున్నా అది కండిషనర్ అంటే, నా హెయిర్ బాగా డ్రై అయిపోద్ది తక్కువ షాంపూ యూస్ చేసినా కూడా, అంటే ఇలా కర్లీగా ఉంటుంది. సో కొంచెం అది కండిషనర్ పెట్టామనుకో కొంచెం సాఫ్ట్ కనిపిస్తుంది, ఇంకా కొంచెం బాగుంటుంది ఈ మధ్య హెయిర్ ఆ కండిషనర్ వాడాక. కంపల్సరీ కండిషనర్ వాడడం అయితే అలవాటు చేసుకోండి మీ డైలీ రొటీన్లో. ఇంకా కుదిరితే హెయిర్ మాస్క్లని అవని ఇవని చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అసలు. అది కూడా ఏది బాగుంటే మంచి రివ్యూస్ దేనికి ఉంటే అదే యూస్ చేయండి. ఏది పడితే అది చీప్గా దొరుకుతుందని ఏది పడితే అది యూస్ చేశారనుకోండి, ఉన్నదంతా పోయి గుండైపోద్ది ఇక రేపటికి. మొన్న మా సిస్టర్ పెళ్ళికేమో హెయిర్ స్పా చేయించుకుందామని నేను పార్లర్కి వెళ్ళా, ఐబ్రోస్ హెయిర్ స్పా చేయించుకుందామని. ఇంకా కలర్ వేయించుకుందామంటే వాళ్ళు ఫుల్ లెంత్ కలర్కే అదేదో గ్లోబల్ హెయిర్ కలర్ అని ఏదో అన్నారు. ఇక వద్దులే 7,000 పెట్టి ఎందుకు చేయించుకోవడం అని నేను హెయిర్ స్పా చేయించుకుందాం అనుకుంటే, నేను ఒకటి చేయించుకుందాం అనుకుంటే వాళ్ళు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేశారు, అది కూడా 4,000 ఏమో అన్నారు. చేయించుకుందాం అనుకున్న దాన్ని చేయించుకోకుండా రిటర్న్ వచ్చేసి ఇలా చేశారు వాళ్ళు. అసలు అలా అయింది ఆ రోజు కూడా. ఇక టాపిక్ ఎటో డైవర్ట్ అయిపోతుంది, కానీ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది 2 days గ్యాప్ ఇచ్చి హెడ్ బాత్ చేయండి. మంచిగా హెయిర్ ఆయిల్ చేసుకొని మసాజ్ చేసుకోండి, అయితేనే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇక కండిషనర్ అయితే కంపల్సరీ వాడండి. ఇంకా హెయిర్ మాస్క్ అవి ఏమైనా ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే అవన్నీ వాడండి. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఆయిల్ పెట్టుకుంటే పింపుల్స్ అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని అంటారు, కానీ అవన్నీ ఫేక్. అంటే నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టే చెప్తున్నా. వన్ లాస్ట్ రిక్వెస్ట్, ఎవరిదైనా లాంగ్ హెయిర్ ఉండి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళని చూసి అబ్బా మాకు కూడా ఇలాంటి షార్ట్ హెయిర్ ఉంటే ఎంత బాగుండు, నేను కూడా కట్ చేయించుకుంటున్నా అన్న థాట్ వస్తే మాత్రం అది తీసి బండకేయండి. అసలు అది కట్ చేయించుకున్నాక ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతామంటే, ఇప్పటికీ నేను అసలు ఎందుకురా బాబు కట్ చేయించుకున్నా అని ఫీల్ అవుతున్నా. ఇక రోజు చూసుకోవడం ఎంత పెరిగిందని కన్సిస్టెంట్గా ఆయిల్ పెడుతున్నా, ఇంకా అల్లుకొని పైకి పెట్టుకుంటున్నా, అలా చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏం కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. బాయ్.